ఆంధ్రప్రదేశ్లో ఎన్నికలు సమీపిస్తున్న కొలది అభ్యర్థులను ఫైనల్ చేసే పనిలో పడ్డారు పార్టీల అధినేతలు. వైసీపీ 6 జాబితాలు విడుదల చేయగా మొత్తం 65 మంది ఎమ్మెల్యేలు, 18 మంది ఎంపీ స్థానాలకు అభ్యర్థులను ఫైనల్ చేసింది. అందులో భాగంగా కృష్ణా జిల్లా అవినిగడ్డ నుంచి ప్రముఖ వైద్యులు సింహాద్రి చంద్రశేఖరరావు పేరును ఖరారు చేశారు. అయితే వయసు రీత్యా ఆయన ఎన్నికల బరి నుంచి తప్పుకున్నారు. ఆయన కుమారుడు రామ్ చరణ్ను తనకు బదులుగా పోటీ చేయిస్తున్నట్లుగా ప్రకటించారు. మాజీ మంత్రి దివంగత సింహాద్రి సత్యనారాయణ కుమారుడే సింహాద్రి చంద్రశేఖరరావు. వృత్తిరీత్యా న్యాయవాది అయిన సత్యనారాయణరావు ఎన్టీ రామారావు ప్రోద్బలంతో తెలుగుదేశం పార్టీలో చేరారు. 1985, 89, 94 ఇలా వరుసగా 3 పర్యాయాలు టీడీపీ టికెట్పై అవినిగడ్డ నుంచి సత్యనారాయణ ఎమ్మెల్యేగా గెలుపొందారు. ఎన్టీఆర్, చంద్రబాబు క్యాబినెట్లలో ఆయన ఎండోమెంట్స్, వాణిజ్య పన్నుల శాఖల మంత్రిగా పనిచేశారు. అప్పట్లో దేవాలయాల అభివృద్ధికి ఆయన ఎంతో కృషి చేశారు. దేవుడి మంత్రి అని అందరూ సత్యనారాయణను పిలిచేవారంటే ఆయనకు దేవాలయాల పట్ల ఎంత నిబద్ధత ఉండేదో ఇట్టే అర్థమవుతోంది. సత్యనారాయణ కుమారుడు చంద్రశేఖరరావు హైదరాబాద్లోని అపోలో ఆసుపత్రిలో ప్రముఖ ఆంకాలజిస్ట్. ఈ రంగంలో ఆయనకు 40 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. 1979లో గుంటూరు నుంచి ఎంబీబీఎస్, 83లో గుంటూరు మెడికల్ కాలేజీ నుంచి ఎంఎస్ జనరల్ సర్జరీ, 88లో మద్రాస్ క్యాన్సర్ ఇన్స్టిట్యూట్ నుంచి ఎంసీహెచ్ సర్జికల్ ఆంకాలజీ పూర్తి చేశారు. అసోసియేషన్ ఆఫ్ సర్జన్స్ ఆఫ్ ఇండియాలో సభ్యుడు కూడా. తల, మెడ క్యాన్సర్ సర్జరీ, థైరాయిడెక్టమీ, పరోటిడ్ సర్జరీ చేయడంలో చంద్రశేఖరరావు సిద్ధహస్తుడు. ఏపీలో ఆరోగ్యశ్రీ పథకం కింద అందజేస్తున్న సార్వత్రిక వైద్య సేవలపై నివేదిక సమర్పించేందుకు సీఎం జగన్ ఓ కమిటీని ఏర్పాటు చేశారు. ఆ కమిటీలో డాక్టర్ సింహాద్రి చంద్రశేఖరరావు సభ్యుడిగా ఉన్నారు. ఆరోగ్య సంస్కరణ నాణ్యతను మెరుగుపరచడానికి, అందరికీ ఆరోగ్యశ్రీ పథకాన్ని విస్తరించడానికి సిఫారసులు చేశారు. 40 ఏళ్లు జీవనాడి పట్టిన చంద్రశేఖరరావు ప్రజానాడి కూడా పట్టుకోవాలని భావించి రాజకీయాల వైపు అడుగులు వేశారు. వైద్యుడిగా రోగులకు ఎంతో సేవ చేసిన చంద్రశేఖరరావు ప్రజా సమస్యలను పరిష్కరించాలనుకున్నారు. ఆ కారణంతోనే సీఎం జగన్ ఆయన్ను అవినిగడ్డ నియోజకవర్గం నుంచి పోటీ చేయించేందుకు సిద్ధమయ్యారు. అయితే వయసు రీత్యా ఎన్నికల్లో పోటీ చేయలేనని జగన్కు చెప్పారు చంద్రశేఖర్. తనకు బదులుగా తన కుమారుడు రామ్ చరణ్ పోటీ చేస్తారన్నారు. రామ్ చరణ్ అయితే ప్రజల్లో ఉత్సాహంగా తిరిగి పనిచేస్తారని జగన్ సైతం భావించారు. ఇప్పటికే గడప గడపకు తిరిగి అభివృద్ధి సంక్షేమ పథకాలను వివరించి వైసీపీ గెలుపునకు రామ్ చరణ్ ప్రయత్నిస్తున్నారు. 3 తరాలుగా రాజకీయాల్లో ఉంటూ అవినిగడ్డ ప్రజలకు సేవలందిస్తోంది సింహాద్రి సత్యనారాయణ కుటుంబం. ఆయన మనువడు రామ్ చరణ్ సైతం అవినిగడ్డ నియోజకవర్గ ప్రజలతో మమేకమవుతూ వస్తున్నారు. స్వయంగా సీఎం జగన్ చొరవతో రామ్ చరణ్ ఎన్నికల్లో పోటీ చేసేందుకు సిద్ధమయ్యారు. తాతకు తగ్గ మనువుడిగా, తండ్రికి తగ్గ తనయుడిగా రామ్ చరణ్ అవినిగడ్డ ప్రజలకు సేవలందించనున్నారు. తాత సింహాద్రి సత్యనారాయణ వారసత్వాన్ని నిలబెట్టేలా రామ్ చరణ్ రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చారు. వచ్చే ఎన్నికల్లో అవినిగడ్డలో మరోసారి వైసీపీ జెండా రెపరెపలాడేలా చేయనున్నారు. నియోజకవర్గ ప్రజలు సైతం రామ్ చరణ్ అభ్యర్థిత్వాన్ని స్వాగతిస్తున్నారు. తాత సత్యనారాయణ హయాంలో అవినిగడ్డ నియోజకవర్గం ఎంతో అభివృద్ధి చెందిందని, ఇప్పుడు రామ్ చరణ్ రావడంతో మరోసారి పూర్వ వైభవం వస్తుందని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. ఎమ్మెల్యే సింహాద్రి రమేష్ బాబుపై వ్యతిరేకత ఉన్నా సత్యనారాయణ, చంద్రశేఖరరావుపై అభిమానంతో రామ్ చరణ్ను గెలిపించుకునేందుకు సిద్ధమయ్యారు. యువకుడిగా రామ్ చరణ్ సైతం ఎమ్మెల్యేగా గెలిచి పుట్టిన ఊరికి, నియోజకవర్గానికి సేవ చేయాలని భావిస్తున్నారు. మొత్తానికి అవినిగడ్డలో తాత నుంచి మొదలైన ప్రస్థానం ఇప్పుడు మనవడి వంతు వచ్చింది. దీంతో ఈసారి అవినిగడ్డలో రామ్ చరణ్ గెలుపు ఖాయమనే సంకేతాలు గట్టిగా వినిపిస్తున్నాయి. చూడాలి మరి ఏం జరుగుతుందో.